భారతీయులు పెద్ద మొత్తంలో బంగారాన్ని అమ్ముకుంటున్నారు. అంటే బంగారం నగలు కావచ్చు, లేదా పాత బంగారం కావచ్చు, మార్కెట్లో అమ్ముకొని డబ్బులుగా మార్చుకుంటున్నారు. ఇదేదో గాలివార్త కాదు. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన లెక్కలు ఏంటంటే ఏప్రిల్-జూన్ 2026 మధ్య పీరియడ్లో భారతీయులు 50 టన్నుల బంగారం అమ్మేసుకున్నారు. 50 టన్నులు తక్కువే కావచ్చు, ఎందుకంటే మన దేశంలో ప్రజల దగ్గర ఉన్న మొత్తం బంగారం విలువ 30,000 టన్స్, 30,000 టన్నులు. సో 30,000 టన్నుల బంగారం ఉన్నప్పుడు 50 టన్నులు అమ్ముకోవడం పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. కానీ ట్రెండ్ ఏంటి అంటే ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్-జూన్తో పోలిస్తే 43% ఎక్కువ. ఎందుకు ఇది ఏర్పడుతోంది పరిస్థితి అంటే భారతీయులు సడన్గా ఆర్థికంగా దివాలా తీసి బంగారాన్ని అమ్ముకోవడం లేదు. నరేంద్ర మోడీ ఏడాది దాకా బంగారం కొనడం ఆపండి అన్నారు, కానీ అమ్మండి అని చెప్పలే. కానీ మరి ఎందుకు జరుగుతోంది ఇది అంటే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే బంగారం రేట్లు గణనీయమైన స్థాయికి పెరిగాయి. సో ఏ స్థాయిలో పెరిగాయని ఇదో లెక్కలతో సహా అనేకసార్లు చెప్పాను. 2024లో 28% పెరిగింది. 2025లో అయితే 65% పెరిగింది. 2026 జనవరి-మార్చ్ పీరియడ్లో 10% పెరిగింది. ఇటీవల కాలంలో కాస్త తగ్గుతున్న మాట నిజం. ఎంత తగ్గుతుంది అంటే ఈజీలీ మోర్ దెన్ 11% తగ్గింది ఈ లాస్ట్ 3 monthsలోనే. సో ఇంకా తగ్గుతుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరమో ఖచ్చితంగా చెప్పలేము. నేను చెప్పిన దాన్ని బట్టి బంగారం కొనడమో అమ్మడమో చేయకండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, స్టాట్యుటరీ వార్నింగ్ లాగా. నాకు తెలిస్తే నేను బంగారం వ్యాపారం చేసుకుంటాను, వీడియోలు చేసుకుంటూ ఉండను కదా. నాకే కాదు ఎవరికి తెలియదు, నన్నే కాదు ఎవరిని నమ్మద్దు. కానీ ఇప్పుడు 1,20,000 వరకు కూడా 10 గ్రాముల బంగారం పడిపోవచ్చు అని ఒక అంచనా. కొంతమంది అయితే ఈవెన్ 1,00,000 వరకు కూడా పడిపోవచ్చు అని అంటున్నారు. సో అందువల్ల మీకు 1,40,000 రేంజ్లో ఉన్నది కాస్త తులం బంగారం 1,20,000 కూడా పడిపోవచ్చు అని. సో ఎప్పుడైతే బంగారం ధరలు పడిపోతున్నాయో జనం బంగారాన్ని అమ్మేసి డబ్బుగా మార్చుకోవడం మొదలుపెట్టారు. సో దీన్నే ఇప్పుడు రీసైకిల్ గోల్డ్ అంటారు. అంటే బంగారము ఎక్కడి నుంచి వస్తుంది మార్కెట్లో కంటే మైన్డ్ గోల్డ్, అది అడిషనల్ సప్లై అంటే బంగారం గనుల్లో తయారైన బంగారం. కానీ ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ తగినట్టుగా మైన్డ్ గోల్డ్ సప్లై లేదు. ఎందుకంటే బంగారం గనులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అది కూడా బంగారము మైనింగ్ చాలా హజార్డస్, ప్రమాదకరమైంది. ఈవెన్ రికవరీ రేట్ కూడా పడిపోతుంది. మీకు ఒకప్పుడు ఒక టన్ను మెటీరియల్, మైనింగ్ మెటీరియల్ తీస్తే అందులో 3 grams ఉండేది గోల్డ్. టన్ను మెటీరియల్ తీస్తే 3 grams ఉండేది. ఇప్పుడు అది 1 gramకు పడిపోయింది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జొన్నగొరలో ఇటీవల ప్రారంభమైన బంగారం గనిలో మ్యాక్సిమం 1% ఉంటుందని. 0.8 grams, సారీ 1% కాదు, 1 gram, 3 grams రికవరీ. ఇది కాస్త ఇప్పుడు ఇటీవల మైనింగ్ మెటీరియల్లో 1 gram, టన్ను మైనింగ్ మెటీరియల్లో 1 gram మాత్రమే గోల్డ్ ఉంటుంది. అది 0.8 gram అన్నా లేకపోతే వైబుల్ కూడా కాదు గోల్డ్ మైనింగ్. అందుకే చాలా చోట్ల గోల్డ్ మైనింగ్ మూసేస్తున్నారు. సో అందువల్ల మైన్డ్ సప్లై అంటే కొత్తగా గనుల నుంచి తవ్విన బంగారం కంపారిటివ్లీ మార్కెట్లో అందుబాటు తక్కువ. అంటే సప్లైకి తగినంత స్థాయిలో ఉండదు. అందుకే అప్పుడు రీసైకిల్ గోల్డ్ అంటే ఇలా ప్రజలు తమ దగ్గర ఉన్న గోల్డ్ను తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అవసరాల కొరకు. సో అది రీసైకిల్ గోల్డ్ అంటారు. ఇప్పుడు 2025-26లో అలా 125 to 150 టన్స్ ఆఫ్ గోల్డ్, రీసైకిల్ గోల్డ్ భారతీయ మార్కెట్లో సప్లై జరిగింది. ఈసారి అయితే 200 to 250 టన్స్ వరకు మైన్డ్ గోల్డ్ కాకుండా రీసైకిల్ గోల్డే ఉంటుందని అంచనా. ఇక మనము దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, రీసైకిల్ గోల్డ్ పెరిగితే మీకు ఆటోమేటిక్గా గోల్డ్ ఇంపోర్ట్ల అవసరం తగ్గుతుంది. డిమాండ్ సప్లైలో వచ్చేటువంటి గ్యాప్ రీత్యా మీకు లాస్ట్ 2025-26లో ఇండియా
$72.4 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది. అంటే $7,240 కోట్ల గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది. అందువల్ల గోల్డ్ ఇంపోర్ట్ అనేది మన రూపాయి పైన బాగా ప్రెషర్ పెడుతున్న ఒక అంశం. మన ట్రేడ్ డెఫిసిట్ పెంచి మన రూపీ పైన ప్రెషర్ పెడుతున్నది. అందువల్ల రీసైకిల్ గోల్డ్ పెరిగితే ఆ మేరకు ఇంపోర్టెడ్ గోల్డ్ అవసరం తగ్గుతుంది. ఇది కాకుండా సెంట్రల్ బ్యాంకుల దగ్గర కూడా భారీగా గోల్డ్ నిల్వలు ఉన్నాయి. వారు కూడా అడపా బంగారాన్ని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో అందువల్ల ఇలా ప్రజలు గోల్డ్ను అమ్ముకోవడము వల్ల అటు ప్రజలకు లాభం, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు.